ఇశ్రాయేలునే ప్రజలు ఐగుప్తులో పడరాని బాధలు పడ్డారు. ఎన్ని బాధలు అనుభవించారంటే కొరడాలతో కొట్టబడ్డారు. పిల్లా జల్ల అంతా అడుసు తొక్కాల్సి వచ్చింది. ఇటుకలు చేసి ఆ ఇటుకల లెక్క కాల్చి వాళ్ళకి అప్పగించాల్సి వచ్చేది. వాళ్ళు మూలిగారండి ఆ కొరడా దెబ్బలు తినలేక, వాళ్ళు అనే మాటలు తాడుకోలేక, కడుపు నిండా తిండి తినలేక కన్న పిల్లను పెంచుకోలేని పరిస్థితిలోకి వెళ్ళారు. వాళ్ళు మూలుగుతుంటే విన్నాడట, కన్నీడు కారుస్తుంటే చూశాడట, బరువులు మొయ్యలేక మూలుగుతుంటే ఆయన జ్ఞాపకం చేసుకున్నాడట. అరే నా పిల్లలే కదా, నిబంధన చేసిన అబ్రహాము సంతానమే కదా, వీళ్ళు ఈ విధంగా ఉన్నారు, ఏది ఏమైనా వీరికి నేను తప్పనిసరిగా కార్యాన్ని చేయాలి అని చెప్పి నిబంధనను జ్ఞాపకం చేసుకున్న దేవుడట వాళ్ళకి సహాయం చేయడానికి దిగి వచ్చాడు. శ్రమలు అనేవి అందరికీ ఒక రకంగా ఉండవు. నీ ఇంట్లో పిల్లల పెళ్ళిది నీకు శ్రమలు, అనారోగ్యం వస్తే వారింట్లో శ్రమ, తీరని అప్పులు వెంటాడితే వాళ్ళకి శ్రమ, ఆ ఇంట్లో మాట కలవకపోతే వీళ్ళకి శ్రమ, పిల్లలు చేజారిపోతే వీళ్ళకి శ్రమ. ఓ రకంగా చెప్పాలంటే మంచిగా బతుకుదామని మంచి చేస్తూ ఉంటే జనం నిందలు వేస్తూ ఉంటే అది మరింత దారుణమైన పరిస్థితి. ఆయన అంటున్న మాట ఏమిటో తెలుసా? వారి మూలుగులు విన్నాను, వాళ్ళ శ్రమలను చూచాను, వారి కన్నీరు నాకు కనబడుతుంది, వాళ్ళ వేదన వాళ్ళ బాధ నాకు అర్థమయ్యింది. నేను వారి మీద మనస్సు నిలుపుతున్నాను. నీ కన్నీళ్లను చూచాను, నీ మూలుగులు విన్నాను, నీ బాధలు చూచాను, నేను నిన్ను మరవను. ఆ కీర్తనాకారుడు ముందే నాకు నీకు చెప్పాడుగా, యెహోవా మమ్ములను మర్చిపోలేదు, యెహోవా మమ్ములను మర్చిపోలేదు. దావీదు పక్షాన దేవుడు దిగివచ్చి ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. యాకోబు శ్రమల పాలైనప్పుడు చేతి కర్రతో అద్భుతమైన కార్యాలు చేసి నడిపించాడుగా. ఇశ్రాయేలుడు మూలుగుతూ వేదన అనుభవిస్తుంటే ఆ వేదనల్లో ఆయన ఎంతగా సహకరిస్తూ వచ్చాడు. నువ్వెప్పుడైనా శ్రమల పాలైతే చాలు, నా దేవుడు ఊరకే నిలబడడు. ఆయన ఎవరో తెలుసా? 18వ కీర్తనలోని ఒక్క క్షణం జాగ్రత్తగా 10వ వాక్యం చదివితే, ఆయన నీ కొరకు ఎగిరి రాగలిగిన దేవుడు. నా దేవుడు నిన్ను మరవలేదు, నా దేవుడు నీ కుటుంబాన్ని మరవటం లేదు. నా దేవుని జ్ఞాపకాల్లో మీరు ఉన్నారు. మీరు కృంగిపోయారు, నాకెవ్వరు లేరని అనుకోని అవసరం లేదు. కారణం ఏమిటో తెలుసా? పరిస్థితులు అలా ఏడిపిస్తాయి. నాకెవరున్నారు అనుకుంటాం, నీకెవ్వరు లేకపోయినా నిన్ను సృష్టించిన సృష్టికర్త నీతో ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన మిమ్ములను మరువని దేవుడు.